ఈ ఏడాది మోస్ట్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ముందు వరకు ఈ కాంబినేషన్ పై పెద్దగా అంచనాలు లేనప్పటికీ ప్రమోషనల్ వీడియో విడుదలైన తర్వాత హైప్ భారీగా క్రియేట్ అయింది. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ 3 డిఫరెంట్ రోల్స్ లో నటించబోతున్నారు. దీనికి తగినట్టుగా బన్నీ కూడా తనను తాను సరికొత్తగా మేకోవర్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రంలో దీపిక కూడా జాయిన్ కాబోతోందని వార్తలు వచ్చినప్పటికీ ఆడియన్స్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ జూన్ 7న రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేసేసింది. మొన్నటి వరకు పెద్దగా వినిపించని దీపిక పేరు సడన్ గా హైలైట్ అయింది. సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు మిస్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బన్నీ ప్రాజెక్టును మాత్రం మిస్ చేసుకునే ఉద్దేశంతో లేదని ప్రూవ్ అయింది. ఈ చిత్రంలో దీపిక ఒక యోధురాలిగా కనిపించనున్నట్లు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ను చూస్తుంటే తెలుస్తుంది. ఈ చిత్రంలో దీపిక పాత్ర ధైర్య సాహసాలతో పాటు ఎమోషనల్ డెప్త్ తో నిండి ఉంటుందని టీజర్ ను చూస్తుంటే తెలుస్తుంది. ఇక మేకింగ్ విజువల్స్ చూస్తుంటే అల్లు అర్జున్ కు దీపిక గట్టి పోటీనే ఇచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే అట్లీ దీపిక కాంబోలో వచ్చిన జవాన్ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో పాటు అట్లీపై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్టును దీపిక ఓకే చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం బన్నీ ఒక పాత్రలో హీరోగా, మరొక పాత్రలో విలన్ గా కనిపించనున్నాడు. విలన్ గెటప్ లో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అవతార్ లో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది. ఇందులో నెగటివ్ షేడ్స్ పుష్కలంగా ఉన్నాయట. ఈ పీరియాడికల్ డ్రామా సెట్టింగ్ లో అతని పాత్రలు ఒక అడ్వెంచరస్ జర్నీని చూపించనున్నాయి. దీనికోసం అల్లు అర్జున్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడని సమాచారం. అట్లీ బ్రాండ్ విలువ, అల్లు అర్జున్ మార్కెట్, ప్రాజెక్ట్ స్థాయి, ఇప్పుడు దీపిక క్రేజ్, ఇవన్నీ సినిమాకు మరింత అదనపు ఆకర్షణను తీసుకొస్తున్నాయి. ఈ నెల సెకండ్ వీక్ నుంచి ముంబైలో ప్రారంభం కానుందని, 2026 సమ్మర్ లో విడుదల చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ రేంజ్ హైప్ ను క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.